అబ్రహాము ఉన్నప్పుడు కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొంటకు నేలమట్టు కొంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు ఈ దాసుని దాటిపో. చాలు చాలు. ఇక్కడ మనము అబ్రహాం యొక్క కుటుంబాన్ని చూస్తాం. అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి ఎంతోమంది దైవజనులు మనకు బోధించారు. నేను కూడా చాలాసార్లు అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి, ఆయన యొక్క బయోగ్రఫీ చెప్పాను. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే అది మనకు అర్థమవుతుంది. నిర్లక్ష్యంగా ఉంటే అర్థము కాదు. శ్రద్ధగా వినాలి. అందరూ ఆసక్తి కలిగి వినాలి. ఇప్పుడేగా పాట పాడుకున్న, నీ వాక్యమే నన్ను బ్రతికించిన, బాధలలో నెమ్మదిచ్చాను. కాబట్టి ఆయన వాక్యం మనం శ్రద్ధగా వినాలి. ఎన్నిసార్లు ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడుతున్నాం. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా, మరియలాగా శ్రద్ధగా మీరు వాక్యం వినాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం ఉంటుంది. దేవుని ప్రేమించే బిడ్డలంగా మనం ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం అందరూ ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుని ప్రేమిస్తే ఎన్నో ఆశీర్వాదాలు. ఒకసారి యథార్థమైన సంఘటన చెప్తాను. దేవుని ప్రేమించిన ఒక కుటుంబము ఆ కుర్చీలో కూర్చున్న అమ్మమ్మ అంత ఆమె తన మనవరాలను తీసుకొని, ఇదిగో ఇంత అమ్మాయి చిన్న బిడ్డని మనవరాలను తీసుకొని వరంగల్ నుంచి విజయవాడ వస్తున్నది ట్రైన్లో. ఎక్కడికి వస్తున్నది? విజయవాడ వస్తున్నది. వస్తుంటే విజయవాడ సమీపంగా వస్తూ ఉంది. అర్ధ గంట నుండి విజయవాడ ట్రైన్ వస్తుంది. ఆ సమయంలో ఆమె ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఒక మాంత్రికుడు కూర్చున్నాడు. మాంత్రికుడు కూర్చుని ఆమె చాలా చక్కగా ఉన్నది, యవ్వనస్తురాలు, మనవరాలు తీసుకుని వస్తున్నది. ఆ అమ్మాయి మీదకి ఈ మాంత్రికుడు కొన్ని మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. ప్రయోగిస్తూ ఉంటే ఆ మంత్రాలకి ఆ అమ్మాయి మెలకలు తిరిగిపోతున్నది. మెలకలు తిరిగిపోతున్నది. మంత్రగాడు మంత్రిస్తున్నాడు. పాపం ఈ వృద్ధురాలు ముసలావిడ భయపడుతున్నది. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఈ మాంత్రికుడు మంత్రాలు ప్రయోగించాడు నా బిడ్డ మీద అని ఆమె పెద్దగా ఏడుస్తూ ఉన్నది. ఇంకా విజయవాడ ఒక అరగంటలో బండి వస్తుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. అప్పుడు ఆ కంపార్ట్మెంట్లోకి ఎదురుగా ఒక భక్తుడు కూర్చున్నాడు. యేసయ్య భక్తుడు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఏం పేరు? సాధు సుందర్ సింగ్ కూర్చున్నాడు. ఆయన ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఢిల్లీ నుంచి విజయవాడ మీటింగ్స్కి వస్తున్నాడు. వస్తూ ప్రభువా, విజయవాడ మీటింగ్కి వెళ్ళమంటున్నారు, నాకైతే ఛార్జీ కూడా డబ్బులు లేవు, ఎలా వెళ్ళమంటావు? నువ్వు ఇస్తేనేగా ఏదైనా అని ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడతాడు. అబ్రహాంతో కనుక దేవుడు అబ్రహాంతో ఎలా మాట్లాడతాడో అలాగా ఈ భక్తుడు డైరెక్ట్గా ప్రభుతో మాట్లాడతాడు. అప్పుడు ప్రభు అన్నాడట, ఈ విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, భూలోకంలో సమస్తం ఎవరివి? నాయే కదా, ఈ మొత్తం నావే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి అన్నాడంట. టికెట్ లేకుండా ట్రైన్లో కూర్చున్నాడు. ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు అర్ధ గంటలో ట్రైన్ విజయవాడ వస్తుంది కదా. ఈ సాధు సుందర్ సింగ్ గారు కూడా ఈ అమ్మమ్మ కూర్చున్న వాళ్ళు ఉన్న సీట్ ఎదురు కూర్చున్నాడు. మాంత్రిగా కొంచెం పక్కన కూర్చొని ఆ మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. పాప మెలకలు తిరిగిపోతూ ఉన్నది. అప్పుడు అన్నాడు భక్తుడు సాధు సుందర్ సింగ్, ఏం చేస్తున్నాను? ఆమె ఎవరు? దేవుని బిడ్డ, యేసు ప్రభు బిడ్డ. నీ మంత్రాలు ప్రయోగించడం ఆపు అంటే అప్పుడు ఆ మాంత్రికుడు అన్నాడు, నువ్వు కూడా నాలాగా సాధువు కదా, నువ్వు నెమ్మదిగా కూర్చో, నీకెందుకు, నీ పనేదో నువ్వు చూసుకో, ఆ మీద మంత్రాలు నేను ప్రయోగిస్తా అని అంటే అప్పుడు ఆ యొక్క సాధు సుందర్ సింగ్ అన్నాడట, నువ్వు మంత్రాలు ప్రయోగించావంటే నేను ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తాం అని అన్నాడు. అప్పుడు మాంత్రికుడు అన్నాడు, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఇంకొకసారి మాట్లాడావంటే ఆ మంత్రాలు నీ మీద ప్రయోగిస్తానన్నాడంట. ప్రయోగించి చూద్దామన్నాడంట.
అనగానే ఆ పాప మీదకి వచ్చే మంత్రాలన్నీ కూడా ఈ భక్తుడి మీద ప్రయోగిస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ గారి మీద ప్రయోగిస్తున్నాడు. అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మంత్రాలన్నీ వాడి వైపుకి వస్తున్నాయి. ఇక అప్పుడు వాడు ఆలోచించి, నీ జేబులో కానీ ఎక్కడన్నా కానీ నీ దగ్గర బైబిల్ ఉందా అన్నాడట. ఉందన్నాడు. ఆ బైబిల్ తీసి పక్కన పెట్టి నీ సంగతి ఏదో చెప్తానని అన్నాడు. సరే, ఇలాంటి బైబిల్ ఉన్నది, ఆ బైబిల్ తీసి పక్కన పెట్టేశాడు ఈ భక్తుడు. ఇక మంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అయినా కూడా అవన్నీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి, కానీ భక్తుల మీదకి ఏమీ పని అనేది చేయటల్లా. ఇక అప్పుడు మర్యాద ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో, లేకపోతే మాత్రం నీ మీద వెంటనే పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, వెళ్ళిపో అనగానే ఆ మాంత్రికుడు అక్కడి నుంచి గజగజలాడుతూ, భక్తుని చూశాడు కదా సాధు సుందర్ సింగ్ అని, గజగజలాడుతూ భయపడి ఇక వెంటనే ఆ కంపార్ట్మెంట్ నుంచి వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఆ పాపని బతికిచ్చాడు, ప్రాణాపాయం లేకుండా ఆ పాపని ఈ భక్తుని ద్వారాగా ఆ పాప ప్రాణాలు కాపాడబడ్డాయి. లేకపోతే ఆ చేతబాటు చేసేటువంటి మాంత్రికుడు, ఆ యవనస్తురాలు ఏం చేసి ఉండేవాడు. ట్రైన్ ఇంకా ఒక 15 నిమిషాల్లో విజయవాడ వస్తున్నది. అప్పుడు 15 నిమిషాల సంభాషణ జరిగింది. అంతలోకి టీసీ వచ్చాడు, మన యేసుబాబు గారు లాంటి ఆయన. టీసీ అంటే తెలుసా? టికెట్ చెక్ చేస్తారు కదా, టికెట్ కలర్ వచ్చాడు. టికెట్ అంటే ఈయన దగ్గర టికెట్ లేదు, అమ్మమ్మ దగ్గర టికెట్ ఉన్నది, పాప టికెట్, అందరికి టికెట్స్ ఉన్నాయి, ఈయన దగ్గర లేవు. ఏమాయా చూడబోతే జెంటిల్మ్యాన్ లాగా ఉన్నావు, టికెట్ అయితే ముందు ట్రైన్ దిగా అన్నాడు. ఇంకప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, సరిపెట్టిందా ఏందా? అప్పుడు ఏమన్నదంటే అమ్మమ్మ అన్నది, అయ్యా ఆయన దేవుని భక్తుడు అయ్యా, టికెట్ లేకపోతే మేము ఇస్తాము, కాబట్టి మీరు ఆయన అనవసరంగా మీరు దించవద్దు అంటే వాడేం చేసాడు, టీసీ నిర్దాక్షిణంగా ఆ చైన్ లాగేసి ఆపేసేసి ఆ సాధు సుందర్ సింగ్ అని దించేశాడు. దించేసేసరికి ఆయన ఎప్పుడైతే ట్రైన్లో నుంచి దిగాడో వెంటనే ట్రైన్ ఆగిపోయింది. 15 నిమిషాల్లో ట్రైన్ విజయవాడ వెళ్ళాలి, ట్రైన్ ఆగిపోయింది. ఇక ఆయన ఈ భక్తులు ఏం చేస్తున్నారు, అంత వేప చెట్టు అంత దూరం వెళ్ళేసి అక్కడ మోకాళ్ళు ఉండి, నువ్వే కదా నా దగ్గర ఛార్జీ కూడా డబ్బులు లేవు, నేను ఎలా ప్రభువా, నిన్ను అడిగితే నువ్వేమన్నావు, ఆ ట్రైన్ నావే, ఏరోప్లేన్ నావే, ఈ మొత్తం నావే, నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళన్నావు. ఇప్పుడేం చేశాడు, టీసీ వచ్చేసి టికెట్ లేదని దించేశాడు అని డైరెక్ట్గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగా మాట్లాడుతున్నాడు. ట్రైన్ ఏమో కదలటల్లా, ఆ ట్రైన్ డ్రైవరు వీళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు ట్రైన్ని, ఏ ఫాల్ట్ లేదు, ఏ మిస్టేక్ లేదు, ట్రైన్ అంతా కరెక్ట్గానే ఉన్నది, మిషన్స్ అన్నీ బాగున్నాయి, ట్రైన్ కదలటల్లా. అప్పుడు ఆ వృద్ధురాలు చెప్పింది ఆ వచ్చినటువంటి డ్రైవర్కి, అయ్యా జరిగిన సంగతి ఇది, అదిగో మీరు చూస్తున్నారు కదా, ఆ భక్తుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడే సాధువు గారు, ఆ సాధు సుందర్ సింగ్ ఎవరో నిజమైనటువంటి యేసు ప్రభు భక్తుడయ్యా అని అనగానే ఈయన కొంచెం దేవుడి మీద అవగాహన ఉన్నది. ఇంకప్పుడు వెంటనే వెళ్ళేసి ఎవరైతే ట్రైన్లో దించాడో ఆ టీసీ మొత్తం కూడా స్టాఫ్ మొత్తం వెళ్ళేసి ఆయన బ్రతుకులు ఆడుతున్నారు, అయ్యా మీరు వచ్చి ట్రైన్ ఎక్కండి, లేకపోతే ట్రైన్ కదలటం లేదంటే ఇక అప్పుడు దేవుని స్తోత్రం చెప్పి ఎప్పుడైతే ట్రైన్లో అడుగు పెట్టాడో అదంతరికి అదే స్టార్ట్ అయిందట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నిజంగా జరిగిన సంఘటన, భక్తులు చెప్తూనే విన్నాను, నిజమైన సంఘటన. అప్పుడు ఆ ట్రైను ఎన్ని గంటలకైతే దేవుని సేవకులు వస్తానన్నారో మీటింగ్కి, అన్ని గంటలకల్లా విజయవాడ చేరుకున్నారు. చూడండి, ఎందుకంటే ఆ వృద్ధురాలు, ఆ చిన్న బిడ్డ దేవుని ప్రేమించిన కుటుంబం. దేవుడు తన ప్రేమించిన బిడ్డ వదిలిపెడతాడా? ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన విడువను ఎడబాయనన్నాడు కదా. కాబట్టి ఆయన ప్రేమించిన బిడ్డల్ని తన భక్తుని ద్వారాగా ఆ బిడ్డని కాపాడాడు. చూడండి, కాబట్టి ఇక్కడ మనము దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తాడనేది వాస్తవం. ఇక్కడ భక్తుని యొక్క అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాంకి దేవునితో సహవాసం ఉన్నది. మిమ్మల్ని మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి.